కేవలం నియామక కూడికల్లో మాత్రమే ఆయన మహిమపరచదగిన దేవుడా అంటే తన సేవకుడైన హిజ్కియా ద్వారా. అంటే ప్రభువైన దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిదంటే శ్రమలో నుండి పుట్టుకొచ్చే అనుభవం అది మహా మేలైన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేనంటారా కాదంటారా? శ్రమలో నుండి పుట్టుకొచ్చే అనుభవాలు వేరు ప్రభునందు ప్రియులారా. రాతి బండలో నుండి వచ్చే నీళ్ల శ్రేష్టత వేరు, ఇసుకలోంచి వచ్చే నీటి శ్రేష్టత వేరు. తెలుసా మీకు? బోరేసేటప్పుడు రాయి తగిలితే కొందరు బాధపడతారు, కొందరు అనుకుంటారు అబ్బా రాయి తగిలిందిరా, ఆ రాయిని డ్రిల్ చేసుకుంటూ కిందకి వెళ్తే రాతిలో నుండి వచ్చే ఓట వేరు, ఇసుకలోంచి వచ్చే ఓట వేరు. అనుభవం అది తెలిసిన వాడు దాన్ని అనుభవించడానికి సిద్ధపడతాడు. అంటే ఎందుకు ఈ మాట వాడానంటే ఇబ్బంది కొలిమిలో నుండి మనం బయటపడిన తర్వాత ఆ అనుభవంలో ప్రభువైన దేవుడు ఇచ్చేటువంటి ఆ మాట బహుశ్రేష్టమైంది. హిజ్కియా అలాంటి కొలిమిలో నుండి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యం ఇస్తూ ఉంటున్న మాట ఏంటంటే ఒకప్పుడు నేను సజీవుడిని అనే పేరుంది కానీ నేను ఆరాధించిన దేవుడిని కాదు, అంతగా నీ సన్నిధిని నేను సమీపించిన వాడిని కాదు అంటూ ఇప్పుడు అంటాడు ఈ దినమున నేను సజీవుడనై. అంటే నాలో ఉన్న ఈ జీవం ఒకప్పుడు నేను అనుకున్నట్టుది కాదు. ఒకప్పుడు నేను నా తినే ఆహారాన్ని బట్టి 8 గంటలు మంచి రెస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి, తినేది మంచి డ్రై ఫ్రూట్స్ తింటున్నాను కాబట్టి, తినేది మంచి బలమైనటువంటి ఆహారం, ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, ఏమండి కార్బో తగ్గించి తింటున్నాను కాబట్టి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఉంటుంది కాబట్టి, రైట్, రేపు పొద్దున ఆటోమేటిక్గా నేను లేస్తాను అనుకున్న సందర్భాలు మన జీవితాల్లో చాలా ఉన్నాయి. కానీ క్రైస్తవుడిగా క్రీస్తునందున్నటువంటి నేను బొందులో ప్రాణం కలిగి ఉండడానికి కలిగిన కారణం ఆయన కృప. ఆమేన్. దీన్ని బట్టి కేవలం ఆయన కృప. ఇది కేవలం మాటలను బట్టి చెప్పేది కాదు. మాటలను బట్టి చెప్తే సంతోషించేది అంతకంటే కాదు. మన క్రియలలో దాన్ని మనం అన్వయించినప్పుడు, అభ్యసించినప్పుడు దాని ఫలాలను మనం ఆస్వాదిస్తాం. అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా? అందుకే ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూడండి అన్నాడు. రుచి చూడటం వేరు. ఉదాహరణకు వేసవకాలం వచ్చింది, అబ్బా అక్క నాకు రాత్రి మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో అన్నం పెట్టింది అనగానే మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నం తిన్న వాళ్ళకి నోట్లోంచి ఏమవుతుంది? నీళ్ళు వచ్చేస్తాయి. అది అనుభవం. లేనోడుకుంటారు ఓహో అప్పుడు దాన్ని నేను ఎంత వివరించినా ఓహో అలా ఉంటుందా. అదే చిన్నవాడికైతే వేడివేడి అన్నం మీద మామిడికాయ బద్ద అలా కలుపుకునే లోపే ఒక్కొక్కటి నోట్లో నుంచి ఏం పడుతుందో తెలుసా? సెలవరీ గ్లాండ్స్, రైట్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు అయిన దేవుని ఆశ కూడా అదే. హిజ్కియా చెప్తున్న మాట అది. సజీవులే కదా నేను స్తుతించేదంటే ఈ దినాన నేను సజీవుడను ఎందుకు అంటే ఏ ఉద్దేశంతో నువ్వు మానవుని కలుగు చేసావో ఆ ఉద్దేశం నా యందు నెరవేర్చడానికి నేను సజీవుడను. ఏంటి ఆ ఉద్దేశం? వినండి, బైబిల్ తీయొద్దు, అక్కడికి వెళ్దాంలే. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7లో రాస్తాడు. 43:7 యెషయా గ్రంథంలో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన వాడు, కలుగు చేసిన వాడిని పిలవనంపండి. మనల్ని దేవుడు ఎందుకు కలుగు చేశాడు? ఆయన మహిమపరచడానికి. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, మాడు బద్దలైనప్పుడు, ప్రాణం ఏమండి బొందులో ప్రాణం ఇంకా కాసేపు ఎగశ్వాస ఆగిపోద్ది, దిగశ్వాస అక్కడితో ఊపిరి ఆగిపోద్ది అనుకున్నప్పుడు బ్రతికిస్తే ఆ విలువేంటో అర్థమవుద్ది. మండు వేసవి ఇంకా 2-3 సెకండ్లలో నాలుగు నీటి ఓట తగలకపోతే, ఒక బిందువు అయినా తగలకపోతే చచ్చిపోతాను అనుకున్న వాడికి నీటి బిందువే, గ్లాసులు వాటర్ అక్కర్లే, నీటి బిందువు తగిలితే ప్రాణం ఎంత తెప్పరిల్లుతుందో. విమోచించబడిన మనం అనుదినం ప్రభు అయిన దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఈ పూట హిజ్కియా బలహీనతను దాటిన తర్వాత దేవుని ఔన్నత్యాన్ని నేర్చుకున్నాడు. మనం ఆ అనుభవంలోనికి రాకముందే దేవుని ఔన్నత్యాన్ని, ఆయన ఇటువంటి వాడు, ఆ మాట ఆయన ఎలాంటోడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆయన ఎలాంటి వాడు, వాళ్ళు ఇలాంటోళ్ళు, వీళ్ళు అలాంటోళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంటే కూడా ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన ఎటువంటి వాడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మోషేకు ఆయన స్పష్టంగా బయలుపరుస్తున్న ఒక మాట. నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఈ అధ్యాయం ప్రభు అయిన దేవుడు రెండవ మారు, అంటే మోషేకు మొదటిసారి 2 పలకలు ఇచ్చాడు. మొదటి పలక మీద 5 ఆజ్ఞలు, రెండవ పలక మీద 5 ఆజ్ఞలు రాసి ఇవ్వగా ఇచ్చి 40 దినాలు తనతో కూడా ప్రత్యక్షతలో ఉంచున్న తర్వాత ఆయన క్రిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బంగారుపు పోత పోసిన దూడను తయారు చేసుకుని ఆ దూడకు సాగిలు పడుతూ గొప్ప
గొప్పగా భజన కార్యక్రమం పెట్టారు, జాతర కార్యక్రమం పెట్టారు వాళ్ళు. ఆ జాతర కార్యక్రమానికి దేవుడు హృదయం రగిలిపోయింది, మండిపోయింది. కోపోద్రేకంతో ఆయన తన సేవకుడైన మోషేతో అన్నాడు, ఒకసారి కిందకి వెళ్ళు, గొప్పగా నీ చెవులకు భయంకరమైనటువంటి నాదాలు వినబడుతున్నాయి, విన్నావా? అవునయ్యా, ఏంటది? కిందకి వెళ్ళి చూడన్నాడు. దేవుని కోపం మోషేలో కూడా రగులుకొని ఆయన కోపోద్రేకుడై దేవుడు ఇచ్చినటువంటి ఆ పలకలు ఏం చేశాడు? క్రిందకి విసిరేశాడు, పగిలిపోయాయి. కోపంతో విసిరేసి మీరంతా శాపగ్రస్తులైపోతారు, దేవుని పక్షపు వారెవరో, ఆ దూడ పక్షపు వారెవరో వెళ్ళిపోండి అన్నాడు. నా పక్షాన్ని ఉండే వారు నా పక్షానికి వచ్చారు, నువ్వు వచ్చేసారు, ఆ పక్షంలో పోమన్నాడు, పోయారు. ఆటోమేటిక్గా దేవుని ఉగ్రత వారి మీద రగులుకుంది. కొన్ని వేల మంది అక్కడ హతులైపోయారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ దేవునికి లోబడ్డారు. అప్పుడు ప్రభు అయిన దేవుడు మరొక్కసారి మోషే యందు కనికరం చూపించి, తన ప్రజలని ఇశ్రాయేలుని కనికరం చూపించి అన్నాడు, మోషే, నేను నీకు అంతకుముందు ఇచ్చాను 2 రాతి పలకలు, అలాంటి పలకలు 2 తయారు చేసుకురా, మరలా నేను నా పిల్లలకు ఆజ్ఞేస్తానన్నప్పుడు తీసుకొచ్చి ఆయన చెప్పినట్టుగా కొండ మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరో ఆయనే బయలుపరుచుకుంటున్నాడు. చదవండి 6-7 వచనాలు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 చదవాలి, తీలేదా? ఎక్సడస్ 34. యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడై, యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. చాలు, ఒకసారి మరలా నేను చదువుతున్నాను. 6వ వచనం జాగ్రత్తగా. అతన్ని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. అక్కడ చాలా డిస్కషన్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ అక్కర్లేదని ఆయన ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అందుకే డాష్ పెట్టాడు అక్కడ. బైబిల్ ఎప్పుడైనా ఒక పదానికి ముందు చిన్న డాష్ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్కషన్. అక్కడ ఇంకా చెప్పవలసింది చాలా ఉంది కానీ చెప్పలా. అందుకే నూతన నిబంధనలో యోహానయ్య అన్నాడు, ఆయన మాట్లాడిన మాటలన్నీ రాయాలంటే భూమి మీద గ్రంథాలు ఏవి చాలా అన్నాడు. సో డిస్కషన్ చాలా ఉంది కానీ ఆ డిస్కషన్ అంతా అక్కర్లా. మనం కూడా కొన్నిసార్లు చాలా మాట్లాడాం కానీ ఒక్కోసారి సోదంతా చెప్తాం, అంతా అక్కర్లా. దానిలో ఇంపార్టెంట్ ఏదో అది చెప్తే చాలు. సో ఇక్కడ డాష్ ఇచ్చి హైఫన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. వెల్, అక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఆయనే ఎవరు మాట్లాడుతున్నారు? నేను ప్రభువైన దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయన బయలుపరుస్తున్నాడు, నేను ఎవరినో తెలుసా నీకు అన్నట్లుగా. ఎవరైనా? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. నేను ఎవరిని అనుకున్నావు మోషే? నేను ఎట్టివాడిని అనుకున్నావు అంటే మోషేకి భయం వేసింది. 2 రాతి పలకలను తెమ్మన్నాడు. ఇప్పుడు ఎలాంటి ఆజ్ఞలు ఇస్తాడో ఆయన. వాళ్ళ మీద వాళ్ళు చేసిన కృత్యాన్ని బట్టి నాకే ఎంత మండిపోతే దేవుడికి ఇంకెంత మండాలి అనుకున్నాడు ఆయన. దేవుని స్వరాన్ని అయితే వినగలిగాడు కానీ దేవుని స్వభావాన్ని అయితే ఎరగని వాడు మోషే. దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు కానీ దేవుని స్వభావాన్ని అనుభవాలలో అనుభవించలేని బలహీనుడైనటువంటి వాడు. బలహీనుడంటే ఆరంభ నడక మరి మోషేకి దేవునితో ఆరంభ నడక కాబట్టి ఆయన ఎవరో అర్థం కావాలి. అందుకే 40 సంవత్సరాలు నడిచాక కానీ ఆ 40 సంవత్సరాలు ఆయనతో నడిచినా కానీ ఆయన ఏంటో సరిగ్గా అర్థం కాలే. అంటే ఆయనను అర్థం చేసుకున్నవాడు ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన వచ్చే ఇంకో మాట కూడా, ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి మాట్లాడమంటే కొట్టినా నన్ను ఏదో ఒక సమయంలో క్షమిస్తాడులే అనుకున్నాడు. కానీ దేవునితో గొప్పతనం ఏంటంటే తెలియక చేస్తే ఏమవుతాం? క్షమించబడతాం. తెలిసి చేస్తే క్షమిస్తాడా? కిందే చెప్పేశాడుగా. ఏమనంటే 7వ వచనంలో ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపాన్ని క్షమిస్తాడు కానీ ఆయన ఏమాత్రం దోషులను నిర్దోషులుగా ఫోన్లే. నా సేవకుడే కదా మోషే, మాట్లాడమంటే కొట్టాడు, పెద్ద ఏం కాదులే అని చెప్పి సర్లే పద అన్నాడా? అలా అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోషే స్టీవర్డ్షిప్ ఇచ్చాడు మోషేకి. అంటే గృహ నిర్వాహకుడు మోషే. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే మేనేజర్ మోషే. మేనేజర్ వేరు, CEO వేరు. తెలుసా మీకు? అంటే మేనేజర్ ఇస్ డిఫరెంట్. మేనేజర్ అంటే
ఓ మాట అడుగుతాను, మేనేజర్ అంటే వ్యవస్థాపకుడా, ఓనర్ గారా? కాదు. ఓనర్ ఏది చెప్తే అది చేయాల్సిన వాడు మేనేజర్. సేవకుడు అంటే ఎవరు అంటే దేవుని దృష్టికి స్టీవర్డ్, మేనేజర్. తన పిల్లలకి ఏది చెప్పమంటే అది చెప్పడమే వాళ్ళ పని. మరి పిల్లల పని ఏంటి? మేనేజర్ ఏది చెప్తే అది చేయడం. కారణం, రేపు పిల్లల రిపోర్ట్ని ఎవరు చెప్తే వింటాడు ఆయన? అధికారి. ఓనర్ గారు, ఉదాహరణకు ఓనర్ పిల్లలకు మరింత క్షేమమైనటువంటి స్థితి, తన దగ్గర పని వాళ్ళకి మరింత క్షేమమైన స్థితి ఇవ్వాలి అంటే మేనేజర్ చెప్తే ఇస్తాడా ప్రమోషను? మేనేజర్ చెప్పకుండా ప్రమోషన్ ఇస్తాడా? మీకు అర్థమవుతుందా? అంటే యజమానుడు సేవకుడిని దేవుడు మనకు స్టీవర్డ్ గా, మేనేజర్ గా ఇచ్చాడు. మన బాధ్యత ఏంటరా అంటే ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. మేనేజర్ని కమాండ్ చేయమన్నప్పుడు కమాండ్ చేయాలి. అన్ని సందర్భాల్లో మేనేజర్ కమాండ్ చేయడానికి లేదు. రైట్. ఇక్కడ సర్వాధికారి అయినటువంటి దేవుడు మోషేకు ఆరంభం ఉంది తానేంటో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే, నువ్వు అనుకుంటున్నటువంటి వాడిని కాదు నేను. మనుషులుగా మనకు మనుషులను గురించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మనుషులతో ఎక్స్పీరియన్స్ ఉంది. వీ హ్యాడ్ ఎ వైడ్ అండ్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులు ఎలాంటోళ్ళు అర్థం చేసుకోగలిగిన అనుభవం మనలో కొందరికి ఉంది, తల నిలిచినటువంటి వాళ్ళకు. మిగిలిన వాళ్ళకు లేదది. అంటే మనిషిని అర్థం చేసుకోగలదు కానీ మనిషి దేవుడిని అర్థం చేసుకోలేడు. మనుషులను తోటి మనిషిని అర్థం చేసుకున్నట్టు దేవుణ్ణి అర్థం చేసుకుంటే తేడా వచ్చేస్తుంది. కారణం, ఆయన మనుష్యుడు వంటి వాడు అస్సలు కాడు. కలుగు చేసింది మనిషిని, ఆయన పోలిక, ఆయన స్వరూపమైన ఆ రెండింటిని కోల్పోయాడుగా మనిషి. సో ఇప్పుడు ఆయన తన ప్రత్యక్షతనిస్తూ ఈ పూట మనతో ప్రభు అయిన దేవుడు నేర్పించాలనుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, యు నీడ్ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. నేను ఎలాంటి వాడినో మీకు తెలియాలి. సావుకులుగా మాకు తెలియాలి, ఆయన పనివారిగా మాకు తెలియాలి, ఆయన పిల్లలుగా వెరసి మనందరికీ తెలియాలి. ఆయనకు కోపం ఎప్పుడు వస్తుందో, కోపం వస్తే ఎలాంటోడు ఆయన? కోపం వస్తే తల్లిదండ్రులు లాంటోడేనా? కోపం వస్తే లేకపోతే ఆయన ప్రత్యేకమైన వాడే? ఆయన స్వభావం ఎలాంటిది? కొన్ని మాటలు ఈ పూట మనం నేర్చుకుని ఆయన స్వభావానికి తగినట్టుగా మనల్ని మనం మలచుకునే స్థితిలోనికి మనం జారుదాం. రండి, మరొకసారి ఆ మాట చదువుతాను మీ కొరకు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును ఏం చేస్తాడంట? ఆయన క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని, కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించును. దేవునికి మహిమ కలుగునుగా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అట్లే కనికర సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, కృప సమృద్ధిగా గల తండ్రి, ఈ ఉదయపు వేళ మీ పాదాలు ఎదుట నిష్ప్రయోజకుడు ప్రభా, బలహీనమైన మా ఎల్లరినూ నీ పాదాలు ఎదుటకు సజీవులుగా తోడుకుని వచ్చారు. సజీవులయ్యా నువ్వు స్తుతిస్తారు అని మాకు తండ్రి క్రమాన్ని నేర్పిస్తున్న నీ మాటలకై స్తోత్రాలయ్యా. మేము సజీవులు అంటే ఈరోజు పని చేసుకుని 5 వేళ్ళు నేను నా ఇంటి వాళ్ళు హ్యాపీగా తినడానికి మేము సజీవులు, అది కాదు మేము ఆలోచించవలసిన ఆరంభం ముందు. జీవాన్ని మాకు ఇచ్చారు అంటే మొదట మిమ్మును మహింపరచడానికే. అది పనిలోనైనా నా జీవనంలోనైనా ఎదుటివాడితో మాట్లాడే మాటలోనైనా ప్రతి విషయంలో మా క్రియలు, మా నోటి మాట, మా తలంపులు మిమ్మల్ని మహిమపరిచేవై ఉండాలి అని మీరు మీ లేఖనం ముందు మాతో మాట్లాడుతున్నారు. ప్రియుడైన మా గొప్ప దేవుడా, చదవబడిన లేఖనాలు మీవి. ఆనాడు మోషేకి మీరు ఏమి స్పష్టపరచాలనుకున్నారు మాకును ఆ స్పష్టత అందించండి అయ్యా. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన ఆ ఆత్మీయ అవగాహన, పరిశీలన మీరు ఆ హృదయాన్ని ఇస్తే కానీ మాకు అర్థమవుతుంది. మా మనోనేత్రాలు వెలిగింపచేయండి, మా మనస్సును మేము లేఖనాలకై తెరవండి. ఆత్మదేవుడా, మమ్మల్ని మేము విధేయతతో సంపూర్ణ సమర్పణతో నిలిచిన వారికి వాక్శక్తి అందించి శరీరం ఎల్లరితో మాట్లాడి మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించి మహిమ పొందండి. మెట్టుకు మా ప్రతివాని హృదయ అంతరంగములలోను క్రియలలోను యేసుక్రీస్తు నామం మాత్రమే మహిమపరచబడ తండ్రి. నిర్ణయం
ఆ తీర్మానం మేము కలిగి ఉండే కృపనిచ్చి మిమ్మల్ని ఘనపరచుచు ఉండగా మీ పిల్లల బలహీనలు మమ్మల్ని ఘనపరిచి మహిమ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 7వ వచనం చూడండి. 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధాన్ని పాపాన్ని ఏం చేస్తాడంట? ఆయన క్షమించును గాని క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రం దోషులను ఎలా ఎంచడు? నిర్దోషులుగా ఎంచడు. అంటే ఇక్కడ ఒక్క మాట స్పష్టంగా చూస్తే దోషిని నిర్దోషిగా ఎంచడు అనే మాట ఇక్కడ వాడాడు. అంటే ఆయన దగ్గర లేనిది ఏంటి అంటే పక్షపాతపు వైఖరి లేనోడు ఆయన. పక్షపాతపు వైఖరిని ఎందుకని తెలుసా? మనమైతే మనోళ్ళు చేస్తేనేమో ఆ దోషం పెద్ద దోషం కాదు, పక్కోడు ఎవడన్నా చేస్తే చాలా పెద్ద దోషం అంతేనంటారు కదా. ఆయన అలాంటి కాదు. ఇక్కడ నీవాడు నావాడు అనే తారతమ్యత లేదు. అందరూ నావారు అంటాడు ఆయన. ఆమేన్. అంతా నా వాళ్ళు అంటాడు ఆయన. ఆ క్రమంలో చెప్తున్నాడు, నేను అపరాధిని నిర్దోషాన్ని అస్సలంచను. మరి ఏం చేస్తావయ్యా? 1000 తరములకు వికృతమైన కృప చూపే నేను అపరాధిని నిర్దోషి అని ఎంచక ఆ కీడును ఎన్ని తరాలకంట? చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. 3 లేదా 4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను. ఎంత చదువుకోవడానికి బాగానే ఉంది, కానీ దాని మీద నిలబడి ఆలోచించమనుకో గుండె బద్దలైపోతుంది. కారణం మనమే కాదు, దరిద్రతలు ఉండి మన వెనక మనం చేసే తప్పుడు వ్యవహారాలను బట్టి ఎంతమంది ఉంటారట? తరాల వరకు. ఆ సత్యాన్ని ప్రభువైన దేవుడు స్పష్టంగా చెప్పిన చాలా మంది ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు చేసింది ఏంటంటే, ఈ హిజ్కియా కూడా, ఏ హిజ్కియా గురించి ఆరంభం ఉంది మీతో మాట్లాడానో, ఆ హిజ్కియాకి 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాక సంపాదించిన సంపాదనను ఓ సందర్భంలో సిరియా వాళ్ళు వస్తే, రండి నేను ఎంత సంపాదించాను తెలుసా, నా ఖజానా ఇదని ఖజానా చూపించాడు తీసుకెళ్ళి. నా ఖజానాలో ఉన్నది ఇంత అంత అంటే హిజ్కియా మామూలుడు కాదు అని చెప్పుకోవాలన్నట్టు చూపించాడు. దేవదేవుడు ప్రత్యక్షమే అందే. ఎందుకు చూపించే వాళ్ళకి? నువ్వు గొప్పడని చూపించావా? సరే నీ వ్యవహారం చూస్తానంటే, బాబు నన్ను క్షమించి, ఈ దోషం నాకు కాదు కానీ నేను పోయాక నా పిల్లల మీద పెట్టానండి. తెలుసా మీకు సంగతి? చూస్తారా మాట? రండి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఆ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి మెయిన్ విషయంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 39వ అధ్యాయం. ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన మరో దర్భలాదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలు కానుకలు అతని ఎదుగు పంపగా హిజ్కియా దూతలు వచ్చి మాట వారిని, ఆ తర్వాత పిమ్మటి ప్రవక్తనే చూడండి 2వ వచనంలో ఉంది కదా, తన ఇంటనేమి రాజ్యముందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములు, గంధవర్గములు, పరిమళ తైలము, ఆయుధశాలను, తన పదార్థములను సమస్తము వారికి ఏం చేశాడు? ఆయన చూపించాడు. పిమ్మటి ప్రవక్తనే యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిది, నీ వద్ద ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు. నీ ఇంట వారు ఏం చూచారని అతడు అడిగా, నా పదార్థములు దేనిని మరుగు చేయక నా ఇంటున్న సమస్తము నేను వారికి చూపించున్నాను. అంతటా యెషయా హిజ్కియాతో, యెహోవా సెలవిచ్చింది, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటినున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు చాలు. అప్పుడు పట్టుకోవడం అంటే అందుకే లోకం చేసినట్టు మనం చేయకూడదు. లోకం ఏం చెప్తే తెలిసి, అతను కొత్త వస్తువు కొనుక్కున్నాం అనుకో, అందరిని పిలిచి ఏం పెట్టాలి తెలియదు మీకు? కారు కొనుక్కున్నామంటే అందరిని పిలిచి దిష్టి పోద్ది అనుకుంటాం మనం. లోకం ముందు ఇల్లు కట్టుకున్నప్పుడు ముత్తైదువులు అని కొందరు పిలుస్తారు తెలుసా? తెలుగు వాళ్ళ అయితే ముత్తైదువులు పిలుస్తాం. వాళ్ళు పైకి దీవిస్తారు కానీ పోతా దీని కొంప కూలిపోను అన్నారు మనసులో. మనకు తెలియాల్సిన విషయం ఇదే. అందరినీ పిలుచుకుంటాం, ఆ తర్వాత దరిద్రత మొదలవుద్ది తెలుసా? మనలో చాలా మందికి అన్ని తీసుకొచ్చు. వంటగా చూసారా? ఈ హాల్ చూసారా? ఇది చూసారా? టేకు. ఈ కిటికీలు ఎక్కడి అనుకున్నారు? రోజ్వుడ్. అసలు ఎలా వచ్చినాయి అనుకున్నారు? అబ్బో ఎంత గొప్పగా చెప్తామో. ఇచ్చింది ఎవరు? కనికర సంపన్నుడైనటువంటి దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవుని మహింపరచు, దాన్ని గొప్పగా చూపించక ఎవరికి. ఇక్కడ జరిగిందంటే
ఆయుష్నిచ్చాడు నా దేవుడు, ఇచ్చిన వాడిని మీకు చూపిస్తాను రండి అంటే భలే బాగుండు. ఆయన కార్యాలను వివరిస్తాను రండి అంటే భలే బాగుండు. అవి చూపించాల్సింది పోయి వస్తువులు ఇచ్చిన వాళ్ళకి రండి రండి మా వస్తువులు కూడా చూపిస్తాను అని తీసుకెళ్ళాడు. దొంగకి ఏమిచ్చారు? అదనమాట దేవునికి స్తోత్రం. ఒకళ్ళు ఇదిగో అక్క నేను చేయించుకున్న చైన్ అనగానే మన బ్యూరోలో కూడా తెచ్చేద్దాం. నువ్వు పెద్ద ఏదో గొప్పగా చేయించుకున్నాను చూపిస్తాను, నేను ఎన్ని చేయించుకున్నాను తెలుసా, మొత్తం తీసుకొచ్చి వాళ్ళ ముందు వెళ్తాం. నీకు తెలియాల్సింది అర్థం ఏంటంటే ఆ తర్వాత అవి మొత్తం కాగిపోయినట్టు పోతాయి. జరిగిందనే ఇక్కడ అంటున్నాడు. అక్కడ అంతటా హిజ్కియాతో యెహోవా సెలవిచ్చినవాడు, రాబో దినములు ఏమీ మిగలకుండా నీ ఉంటున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చు. అమ్మో ఎంత మాట చూడండి, నువ్వు సంపాదించిందే కాదు, పితరులు సంపాదించింది కూడా హుష్కాకి అంతే. అయితే చివరిలో ఏమంటాడు చూడండి, 6వ వచనం, అందుకు హిజ్కియా నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక. ఏమంటాడు ఇదా? అంటే నా ఇంట్లో మాత్రం నా దినాల్లో మాత్రం బాగుండాలి, నా పిల్లలు అడుగు తింటే నాకేమి, నా పిల్లలు ఎట్టకపోతే. ఆలోచించు ప్రభు ముందు ప్రియులారా. ప్రభు అయిన దేవుడేమో 1000 తరాలకు కృప చూపిస్తానరా అంటే ఆయన కృప కలిగినోడే. మరి శాపం ఎవరి వల్ల? దేవుని వల్ల కాదు, మనంతటా మనం తెచ్చుకోవడం వల్లే. నమ్మితే స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అసలు ఆ మాట 6వ వచనం ఒకసారి చదవండి. రాబోవు దినములలో ఏమీ మిగలకుండా. ఇది కాదు రాత్రుడా 34 నిర్గమాకాండం 34. యెహోవా అతని దాటి వెళ్ళుచు. అదే అంతే చదువు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా. ఆ మాట వినండి, విస్తారమైన, విశేషణం అంటాం తెలుగులో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటదే, దానిలో ఇంగ్లీష్ లో అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ విశేషమైన, విస్తారమైన అడ్జెక్టివ్ వాడాడు ఇక్కడ. ప్లెంటీ, ఆయన ఎలాంటి వాడంటే బౌంటిఫుల్ గ్రేస్, గ్రేషియస్ గాడ్, గ్రేస్ అండ్ ట్రూత్, కృప సత్యములు, విస్తారమైన కృప కలిగిన దేవుడు ఆయన. 1000 తరములకు ఆశీర్వాదాన్ని, దయను, దీర్ఘశాంతాన్ని, విస్తారమైన కృపను చూపగలిగిన దేవుడు ఆయన. మరి శాపం ఎవరు తెచ్చుకున్నారు చెప్పండి నాకు ఇప్పుడు? దేవుడి వల్ల వచ్చిందా, మనకంతా మనం తెచ్చుకున్నదేనా? ఆయనేమో 1000 తరాలకు 1000 మందికి జనానికి కృప చూపిస్తానరా అంటే 3-4 తరాలకు దరిద్రతను తెచ్చుకునేది ఎవరు? మనమే. అయినా ఆయన ఎంత మంచి దేవుడో తెలుసా? అయ్యా తెలియక చేశానని కనుక ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ఒప్పుకోగలిగితే, ఈ సత్యాలు, ఈ విషయాలు ఏమి నాకు తెలియదు అయ్యా, ఏదో ఆడంబరం కొద్ది చూపించాను బాబు, అయ్యా నన్ను మన్నించు నాయన నువ్వు అనగలిగితే, నీ రేపటిని మార్చగలిగి తిరగరాయగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పూట మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే మనం చదువుకున్న 6వ వచనంలో ఉన్న సత్యాలు. ఎవరైనా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృప సత్యములు గల దేవుడైన యెహోవా. ఈ సత్యాలను మనము దైవ వాక్యములో నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఉన్న దినాలు ఎలాంటివో తెలుసా? ఇర్మియా దినాలలో వంటివే మనం ఉన్న దినాలు కూడా. ఇర్మియా దినాలలో ఇశ్రాయేలు తన ప్రజలు, యూదా జనాంగం